రైట్, మనతో పాటు సింగర్ జయసూర్య ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎట్లా చూస్తున్నారు? వరుసగా తెలంగాణ అస్తిత్వం మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. నిజంగానే తెలంగాణ గడ్డ మీదకి వచ్చి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వీళ్ళు తెలంగాణ ఏదో ఉగ్రవాదం లెక్క అయిపోతున్నది, వీళ్ళు రాను రాను జనగణమన కూడా వాడనంటారేమో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మీ అయ్యా జాగిరా అని చెప్పి పవన్ కళ్యాణ్ అడుగుతుండే, ఏం చెప్తారు? చెప్పడానికి ఏం లేదన్న. ఇక్కడ దీనికి ఒక కుట్ర ఉన్నది. దీని వెనకాల ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే ఫేస్ని ముంగట పెట్టి ఆయనను ముంగట పెట్టి హైదరాబాదు నగరము లోపల శాంతి భద్రతలు అదుపు లోపల లేవు అన్నటువంటి విషయాన్ని ఒకటి తెర మీదకి తీసుకొచ్చి, ఎందుకంటే మీరు గమనించండి, ఎన్టీ రామారావు విగ్రహము అక్కడ పెట్టిరు ఈ మైత్రివనంలో. ఎన్టీ రామారావు విగ్రహం పెట్టిన వాళ్ళకు తెలంగాణ సోయి లేకుండా పెట్టిరు వాళ్ళు. ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడే వరకు తెలంగాణ సోయి వచ్చి మా బరాబర్ మా తాత జాగిరే మా అయ్య జాగిరే అని చెప్పి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే ఏంటిది, అక్కడ ఎన్టీ రామారావు పెట్టినటువంటి ఎన్టీ రామారావు విగ్రహానికి సంబంధించి ఎవరు మాట్లాడుకోవద్దని చెప్పి పవన్ కళ్యాణ్ విషయాన్ని ముంగట తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇష్యూ జరుగుతున్నటువంటి సందర్భంలో ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు రావడం కావచ్చు, ఇక్కడ మీటింగ్ పెట్టాలనుకోవడం కావచ్చు, తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు, లేకపోతే ఆయన జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ పరిణామాలను గమనిస్తే ఎక్కడ కూడా ప్రభుత్వము ఈ చర్యలను అదుపు చేస్తలేదు. శాంతి భద్రతలు ఇష్యూ వస్తుందని చెప్పి మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి ప్రభుత్వం మాట్లాడింది. ఎందుకు మాట్లాడింది? అదే శాంతి భద్రతలు ఆర్సీపీ గెలిచినప్పుడు ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గర అమరవీరుల స్తూపం మీదకి రాలిసిరేసిరన్నా. అప్పుడు శాంతి భద్రతల గురించి మీకు గుర్తు రాలేదా? ఆ విషయాన్ని ఎవరైనా గమనించిరా? అమరవీరుల జ్యోతి ఉంది కదా, జ్యోతి మీదకి రాళ్ళు ఇసిరేసిరన్న ఆర్సీబీ ఫ్యాన్స్. ఇది ఉగ్రవాదం కాదా? ఆ ఉగ్రవాదం గురించి మాట్లాడాలి కదా. కేవలం హైదరాబాద్లో పట కదా, అంతకంటే 10 రెట్టింపు కర్నూలు లోపల వైజాగ్ లోపల బీభత్సం సృష్టించారు. ఆర్సీబీ గెలిచినందుకు క్రికెట్ ఫ్యాన్స్ విపరీతమైనటువంటి ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిర్రు, దాడులు చేసిర్రు, కార్ల మీదకి ఎక్కి భయభ్రాంతులకు గురి చేసిర్రు అక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని. సో ఇవన్నీ చూస్తా అంటే ఏంటంటే హైదరాబాద్ లోపల జరిగే కుట్ర, హైదరాబాద్ని ఇవన్నీ చూపించి శాంతి భద్రతల సమస్యను చూపించి ఇక్కడ దీన్ని యూటీ చేయడానికి జరుగుతున్నటువంటి కుట్రగా ఒక రకంగా ఉంటే, టీడీపీ ఎవరైతే చంద్రబాబు ఉన్నాడో, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి లోపల ఉన్నారు కదా, ఆయన ఒక డిప్యూటీ సీఎం కదా, ఆ వ్యక్తిని డైరెక్ట్ అటాక్ చేయలేక ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. ఎస్, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి సైనికులు ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. దానికి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ పరిధిలోపట మన అందరం కూడా దాన్ని వ్యతిరేకంగా మనం మాట్లాడుతూ ఉన్నాం, వాళ్ళకి చెప్తా ఉన్నాం. కాకపోతే ఈరోజు వెనకాలండి నడిపిస్తున్నది ఎవరు? వీళ్ళందరినీ ముంగటికి పంపించి మళ్ళీ జనసేన మీద దాడి చేపిస్తున్నది చంద్రబాబు. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గమనించుకోవాలి. కాబట్టి దీని వెనకాల ఇక్కడ కేవలం తెలంగాణ ప్రజల అస్తిత్వం ఆత్మగౌరవం మీద జరిగినటువంటి దాడి. ఈ దాడి లోపల భాగంగానే ఎవరైనా ప్రశ్నించారు, ఎందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూని ఎక్కడ కూడా మనం ఫస్ట్ మనం అందరం అంత తొందరగా స్పందించలేం, అంత తొందరగా ఇదిగాలే. ఆయన క్షమాపణలు చెప్పిన దాకా మనం చూసుకుంటూనే కూర్చున్నాం, ఎవరం కూడా మాట్లాడలే. ఎప్పుడైతే జనసేన మీడియాలో టీడీపీ సోషల్ మీడియా లోపల కంప్లీట్గా తెలంగాణ ప్రజలను తిట్టుకుంటా, అంటే మీ తెలంగాణ వాళ్ళు తాగుబోతులరా, మీ తెలంగాణ వాళ్ళకి చదువురానోళ్ళరా, మీరు తాగి పంటారా, మీరు సోమరిపోతులా అంటారు కాబట్టి మేము హైదరాబాద్లోకి వచ్చి మేము జాబ్స్ చేస్తామరా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాక కదా తెలంగాణ సమాజం రియాక్ట్ అయింది. కాబట్టి సైలెంట్గా గిచ్చి మీరు ఒరతారని చెప్పి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి నేను ఇప్పటికీ చాలా గౌరవంగా నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, మరి ఆయనే 2-3 సార్లు క్షమాపణ చెప్పిండు. మీరు క్షమాపణ చెప్పే స్థాయి దాకా మిమ్మల్ని తీసుకొచ్చి దిగజార్చుతున్నారు అని చెప్పానంటే జన సైనికుల యొక్క వాళ్ళ యొక్క ఆలోచనలు ఎట్లున్నాయి, వాళ్ళ యొక్క ఎగ్జిక్యూషన్ ఎట్లున్నది, అది ఒక్కసారి గమనించుకొని వాళ్ళకు ఇంతకుముందు మన దాసోజు లలితక్క చెప్పినట్టు వాళ్ళ కూర్చుండబెట్టి మీరు తండ్రి లెక్కనో అన్న లెక్కనో వాళ్ళకి చెప్పి మీ వల్ల నా పరువు పోతుందని చెప్పండి. తెలంగాణ లోపల ఆయనకు రావద్దు అని చెప్పి రావద్దన్నటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరు? ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడిన వాళ్ళు కదా, ముండమోపిన కొడుకులు అని చెప్పి తిట్టిన వాళ్ళు కదా, వాళ్ళ వల్ల కదా మాట్లాడిన. అంతకుముందు జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో పాల్గొన్నారు, అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లలో అసెంబ్లీ ఎలక్షన్లలో పాల్గొన్నారు. అప్పుడు ఎవరన్నా వద్దన్నరా? అప్పుడు ఎవరన్నా ఇక్కడ మా తాత జాగిరి మా అయ్య జాగిరి అని చెప్పాను, తాత జాగిరా అయ్యల జాగిరి అని చెప్పానంటే బరాబర్ మా తాతల జాగిరే ఇది. ఎందుకనంటే నైజాము రజాకారులు ఇంటింటికి పోయి కుల పెద్ద మనుషులను ఇండళ్ళకు పోయి బయటికి గుంజుకొని వచ్చి చంపుతా అంటే ఇంట్లోకి వెళ్ళి పారిపోయి పల్లె తిరిగి అరిగోసలు పడ్డటువంటి పెద్ద వెంకటాద్రి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి నేను. మా ముసలోళ్ళు కావచ్చు, అంతకుముందు మా పూర్వీకులు కావచ్చు, అనేక ఇబ్బందులు పడ్డారు నైజాం రాజ్యం లోపల. మరి ఇది మా తాతల జాగిరు. మా చరిత్ర ఏంటంటే ఇది ఇక్కడ జరిగినటువంటి దుర్మార్గాలకు బలైపోయినటువంటి చరిత్ర నుంచి, ఆ వారసత్వం నుంచి వచ్చినాను కాబట్టి బరాబర్ ఇది మా తాతల జాగిరు.
మీ చరిత్ర ఎక్కడుందని చెప్పి చూస్తే అది ఆంధ్రప్రదేశ్లో పడి ఉంటుంది. ఆంధ్ర ప్రజల మీద మాకు ఎట్లాంటి కోపం లేదు. ఆంధ్ర ప్రజల మీద ఎందుకు కోపం ఉంటుంది? ఉక్కును గన్నట్టి ఉత్తరాంధ్ర ఉలుకు పలుకు లేక ఉన్నవేందే ఉత్తరాది పెత్తనాల కింద ఉడతా ఓలే నలుగుతున్నవేందే అని చెప్పి పాట రాసింది తెలంగాణ బిడ్డ సన జయసూర్య. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నటువంటి నినాదాన్ని మల్లెత్తుకునే తెలంగాణ బిడ్డ సన జయసూర్య. నేను రాయలే పాట, నేను రాసిన విశాఖ ఆంధ్రులు ఎవరైతే ఉన్నారో విశాఖ ఉక్కు పరిశ్రమ లోపల పనిచేస్తున్నటువంటి 1,00,000 మంది కార్మికుల ఉద్యోగుల పక్షాన పాట రాసి మాకు మద్దతు తెలియజేసినాం. అది ఉగ్రవాదమా? అది ప్రాంతీయవాదమా? నేను ప్రాంతీయవాదిని అయితే, నేను ఉగ్రవాదిని అయితే విశాఖ ఉక్కు కోసం నేను ఎందుకు పాట రాస్తా? కాదు కదా. ఏది ఉగ్రవాదం? ప్రాంతం పేరు చెప్పి దాడులు చేస్తే, బూతులు తిడితే, తెలంగాణ ఉద్యమంలోనైనా ఎవరి మీదనన్నా ఒక్క రాయి విసిర్రమా? పోలీసులు ఇష్టం వచ్చినట్టు లాఠీలు, ఆంధ్ర పోలీసులు వచ్చి కోపంతో వాళ్ళకున్న సహజమైనటువంటి ద్వేషంతో లాఠీలు బట్టి ఇష్టం వచ్చినట్టు కొడతా అంటే, రబ్బర్ బుల్లెట్లు ఇడుస్తా అంటే, టీఆర్ గ్యాస్ ప్రయోగాలు చేస్తా అంటే గప్పుడు రాళ్ళిచ్చుకొని కొట్టిరు విద్యార్థులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు. అదివరకు దాకా ఒక్క మనిషినన్నా హత్య చేసినామా? దాడి చేసిండ్రా? ఆ చరిత్ర ఏమన్నా ఉన్నదా? మనమే చచ్చిపోయినాం కదా. మన బిడ్డలు ఆత్మార్పణలు చేసుకున్నారు. శాంతియుతంగా జరిగింది ఉద్యమం. శాంతి అంటే ఏంటిది? మనం రక్తం చిందించకపోవడం. మన నెత్తురు చిందించుకుంటే కాదు, మనం ఎవరి మీద కూడా దాడి చేసి మనం ఎవరి రక్తాన్ని చిందించలే, ఎవరి రక్తాన్ని మనం నిలపాలు చేయలే, ఎవరిని హత్య చేయలే. మన ప్రాంతం లోపట మన బిడ్డలు మన హక్కుల కోసం వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళంతట వాళ్ళు త్యాగం చేసుకున్నారు. కిరోసిన్ పోసుకొని, పెట్రోల్ పోసుకొని రోడ్ల మీద ఊరుకుంటే జై తెలంగాణ అని చెప్పి అరిచినటువంటి భూమి ఇది. కాబట్టి అంత స్ఫూర్తి నింపినటువంటి భూమి ఈరోజు ఇంకా నిర్లక్ష్యానికి గురవుతున్నది. తెలంగాణ ప్రజలు ఒకటి ఇంకా నిరుద్యోగం తాండవిస్తూ ఉన్నది. రైతులు అరిగోసపడతా ఉన్నారు. నిరుద్యోగంతో అల్లలాడిపోతూ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ కనీసం ఉపాధి అవకాశాలు ఎట్లా లేవంటే, మనం ఒక లోన్ తీసుకొని కనీసం ఒక వ్యాపారం పెట్టుకుందామంటే కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రాంతం లోపల ఏర్పడ్డది. అంటే ఇదంతా చూస్తుంటే, ఇన్ని బాధలు ఇవన్నీ చూస్తుంటే, మళ్ళీ ఏమన్నా పాటలు గుర్తు చేసుకోవడం కానీ, మీరు కొత్తగా తీసుకురావడం కానీ ఏమైనా జరుగుతున్నాయి? కొత్తగా తీసుకురావడం అంటే పాటలు పాడుతున్నాం. మనం ప్రతి సమస్య మీద కూడా మనం స్పందిస్తున్నాము, మనం మాట్లాడుతున్నామన్నా. కాకపోతే ఈరోజు తెలంగాణ ప్రాంత అస్తిత్వం మీద ఒకవేళ దాడి చేయడానికి తెలంగాణ ప్రాంతం, అరే మనం అసలుకే బాధల్లో ఉన్నాం, బాధల పడ్డవని మీద బండరాయి అన్నట్టు మళ్ళీ మన మీద దాడి చేస్తాము, మన మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము అని చెప్పనంటే, సైలెంట్గా మాట్లాడతాము అని చెప్పనంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. పాటగా మాటగా డెఫినెట్గా మనం ఖచ్చితంగా దాన్ని ప్రతిఘటిస్తాం.